వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఇప్పటి వరకు మాంసం కల్తీ, పిండి కల్తీ, ఉప్పు కల్తీ, పప్పు కల్తీ, పెరుగు కల్తీ, పన్నీర్ కల్తీ ఇవన్నీ విన్నాం గదా! ఇప్పుడు కల్తీ కథ ఇంకా దిగజారిపోయింది. సో, ఏకంగా నీళ్లు కూడా కల్తీ చేస్తున్నారట. సో, సమ్మర్ సీజన్ వారీగా కల్తీ దందా హైదరాబాద్‌లో సాగుతుంది అని చెప్పడానికి ఈ నీళ్ల దందా ఒక పెద్ద ఎగ్జాంపుల్. సో, ఎక్కడైనా తిన్నప్పుడు మీరు వాటర్ తాగినప్పుడు కడుపులో బాగా మంట ఉండడం గావచ్చు, లేదంటే కొంత నెక్స్ట్ డే స్టమక్ అప్‌సెట్ అవ్వడం గావచ్చు. ఇట్లాంటివి ఉన్నప్పుడు అక్కడ ఫుడ్ పైన మాత్రం ఫస్ట్ మనం అనుమానిస్తాం. కానీ అనుమానించంది ఫుడ్‌తో పాటు నీళ్ళని కూడా అని హెచ్‌ఫాస్ట్, జీహెచ్ఎంసీ, టాస్క్ ఫోర్స్ అధికారులు చేస్తున్న రైడ్‌లు మనల్ని ఒక్కసారి కళ్ళిట్లా తెరిచి చూసేటట్టు చేస్తున్నాయి. సో, సమ్మర్ అనేసరికి మనం బయట ట్రావెల్ చేసినా, లేదంటే ఎక్కడికైనా ఎళ్ళినా వాటర్ బాటిల్ క్యారీ చేసేటోళ్ళం ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాటిల్‌లు దొరుకుతున్నాయి గదా! అని అనుకుంటున్నాం. కానీ దొరికే వాటర్ బాటిల్‌లు కూడా మిస్ బ్రాండ్ చేసి కొంతమంది, తర్వాత ఆ బ్రాండ్ పేర్లను హ్యాస్ టీ సేమ్ అదే కలర్‌లో, అదే లెటర్స్‌లో ఉండేటట్టు చేసి, అందులో ఏదో ఒక ఆల్ఫాబెట్‌నంట తారుమారు చేస్తున్నారట. సో, తారుమారు చేసి ఈ కల్తీ వాటర్ బాటిల్ మనకు అంటగడుతున్నారు. సో, ఆ వాటర్ బాటిల్స్‌లలో ఉండే వాటర్ మనం తాగినప్పుడు కడుపులో యాసిడ్ ఫార్మ్ అయ్యి, ఆ స్టమక్ పెయిన్ రావడం కావచ్చు, లేదంటే డయేరియా రావడం కావచ్చు. సో, కంటిన్యూగా అవే వాటర్‌లు మనం తాగుతూ వెళ్ళినప్పుడు న్యూరో ఇష్యూస్ రావడం కావచ్చు. మనకు ఉన్నట్టుండి బాగా నీరసంగా అనిపియడానికి కూడా కారణం వన్ ఆఫ్ ద రీజన్ వాటరేనంట. సో, అధికారులు చేస్తున్న దాడుల్లో బయట పడుతున్న నిజాలివే. సో, ఇంతకీ ఏం జరుగుతుంది హైదరాబాద్‌లో అంటే నీళ్ల దందా జరుగుతుంది. సమ్మరొచ్చిందంటే నీళ్ళు, ఐస్ క్రీమ్‌లు, కూల్ డ్రింక్‌ల పైనే ఫోకస్ పెడుతున్నారు కల్తీగాళ్ళు. సో, ఎంత కిరాక్ కల్తీ చేస్తున్నారనేది ఒకసారి నేను మీకు చెప్తే వినండి. సో, ఇన్ జనరల్‌గా ఈ వాటర్ ప్లాంట్స్ ఎవరైతే పెట్టుకోవాలనుకున్న వాళ్ళు, వాళ్ళ పర్మిషన్స్ తీసుకోవాలి. అండ్ లైసెన్స్‌లు గూడా తీసుకోవాలి. కానీ అట్లాంటిది అసలు ఏమీ లేకుండానే నీళ్ళ దందా బాజాప్తా జరుపుతున్నారట. అంతేగాను లక్షల రూపాయలు అకౌంట్‌లోకి గూడా మారుతున్నాయి. సో, ఇంతకీ ఈ నీళ్ళు వీళ్ళు ఏం కల్తీ చేస్తున్నారు? నీళ్ళలో గూడా కల్తీ జేయడానికి ఏమన్నా ఉంటదా అంటే, నీళ్ళలో గూడా కల్తీ జరుగుతది అని నిరూపిస్తున్నారు. నీళ్ళు గూడా కాదేది మనకు అనర్హం. నీళ్ళని గూడా కల్తీ జేసి ఆ దందా గూడా మేము జెయ్యొచ్చు అని నిరూపిస్తున్నారనమాట. సో, ఇంతకీ కల్తీ నీళ్ళెట్లా జరుగుతున్నాయంటే, ఈ బోర్ వాటర్స్ ఉంటాయి గదా! గ్రౌండ్ వాటర్ బోర్‌లేసుకొని వాటిని ఇప్పటికి కూడా చాలామంది డ్రింకింగ్ పర్పస్ వాడరు. యుటిలైజ్ మాత్రమే చేసుకుంటుంటారు. కానీ అలాంటి వాటర్‌ని వీళ్ళు మినరల్ వాటర్ అని జెప్పి ఫిల్టర్ జేసి అమ్మేస్తున్నారట. ప్యాకెట్‌లలో ప్యూర్ వాటర్ అని అమ్మేస్తున్నారట. బాటిళ్ళల్లో మిస్‌బ్రాండ్ జేసి మినరల్‌తో పాటు క్లియర్ క్లిస్టర్ వాటర్ అని, కాపర్ వాటర్ అని గూడా అమ్మేస్తున్నారట. అయితే ఈ వాటర్‌లో అధికారులు చెక్ చేసినప్పుడు టీడీఎస్ లెవెల్స్ ఉంటే విపరీతమైన హై, లేదంటే అసలు టీడీఎస్ లెవెల్ మించి ఉండడం కొన్ని చోట్ల, ఇంకొన్ని చోట్ల అసలు టీడీఎస్ లెవెల్ వెతుక్కున్నా దొరకని సంఖ్యలో ఇంకొన్ని చోట్ల ఉంటుందంట. సో, ఈ టీడీఎస్ ఏంది? ఎంతుండాలి? అని ఒక్కసారి అధికారులు ఒకళ్ళు లెక్కలు చెప్తున్నారు. 75-500 వరకు ఉంటే టీడీఎస్, ఆ వాటర్ ఎక్సలెంట్ వాటర్. వాటిని మనం ప్రశాంతంగా తాగొచ్చు. అదే వాటరు 75-150 వరకుంటే చాలా సేఫ్. అండ్ అదే 150-300 వరకుంటే పర్పస్ అంటే ఇంట్లో మనం వంట చేసుకోవడానికి వాడుకోవచ్చంట. సో, దాంతో పాటు 300-500 వరకు ఉన్నా కూడా దాన్ని వంటకి ఉపయోగించుకోవచ్చు. కానీ తాగడానికి పనికిరాదు. అండ్ ఈ వాటర్‌లో మనకి స్మెల్ వచ్చేస్తూనే ఉంటది. అండ్ 500 మించి టీడీఎస్ ఉంటే అసలు అది మనం నీళ్ళ ఒక్క బుక్క గూడా నోట్లో పోసుకోవద్దు అని హెచ్చరిస్తున్నారు. అయితే ఇక్కడ హెచ్‌ఫాస్ట్, జీహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేసినప్పుడు ఈ నీళ్ళని బోర్ వాటర్‌ని ఫిల్టర్ జేసి, వాటిని కూల్ జేసేసి, ఈ క్యాటరింగ్ సర్వీసెస్ వాళ్ళకి, తర్వాత ఫంక్షన్ హాల్స్ వాళ్ళకి సరఫరా చేస్తున్నారట. అండ్ కొన్ని రెస్టారెంట్‌లో మిస్‌బ్రాండ్ జేసి, ఈ డబ్బాలలో నీళ్లు నింపేసి 1 లీటర్, హాఫ్ లీటర్ బాటిల్స్ అక్కడ అమ్మేస్తున్నారట. సో, అందులో టీడీఎస్ చెక్ జేసినప్పుడు 40 మాత్రమే టీడీఎస్ ఉందట. అంతేకాదు ఇంకొన్ని దగ్గర 1200 మించి టీడీఎస్ నమోదైతుందంట. అయితే ఈ 40, 75కి తక్కువున్నా, లేదంటే 500కి ఎక్కువున్న టీడీఎస్ యాసిడిక్ ఫార్మ్ చేయడం మన కడుపులో, తర్వాత దీనివల్ల డయేరియా, వామిటింగ్స్ ఇంపాక్ట్ కావడం. అయితే ఇదే వాటర్‌ని కంటిన్యూగా అబీబా వాటర్ క్యాన్‌లలో ఏసి అపార్ట్‌మెంట్‌లలో, విల్లాలో గూడా సరఫరా చేస్తున్నారు ఈ నీళ్ళ కల్తీగాళ్ళు. సో, అట్లాంటి వాటర్ మనం రెగ్యులర్‌గా తాగడం వల్ల
న్యూరాలజీ డాక్టర్‌ని మనం అపాయింట్‌మెంట్ తీసుకొని కలవాల్సిన పరిస్థితి ఉంటదట. ఎందుకంటే అది ఇంపాక్ట్ చూపిచ్చేది నర్వ్స్ పైనే. అండ్ దాంతో పాటు మనకు ఉన్నట్టుండి బాగా నీరసంగా ఉండడం, బాగా హెడేక్ రావడం, ఇట్లాంటి సింప్టమ్ గూడా కల్తీ నీళ్ళ వల్లనే మన ఆరోగ్యం పైన ఇంపాక్ట్ చూపిస్తుందట. సో, సమ్మర్‌లలో వాటర్ బాటిల్ ఇంట్లో నుంచి క్యారీ చేయడమా? లేదంటే మనకొచ్చే అబీబా వాటర్ క్యాన్స్ ఇంట్లో ఉండే వాటర్ వేసే వాళ్ళని ఒకసారి చెక్ జేసుకోవడమా? లేదంటే టీడీఎస్ మిషన్‌లు కొని మన ఇంట్లో వాటర్‌ని చెక్ చేసుకొని వాటర్ కొనడమా? అనేది మీరే డిసైడ్ చేయండి.